ఈరోజు మనం ఆమ్, బిడ్డతో మాట్లాడడం ఎట్లా అయితే బాగుంటుంది ఎఫెక్ట్ బేబీకి మీద అనే దాని గురించి చూడబోతున్నాము. టాక్ టు బేబీలోనే 2 రకాల విషయం గురించి తెలుసుకోబోతున్నాము. అంటే బిడ్డతో మాట్లాడడం అంటే ఫస్ట్ మనకు అర్థం కాదు. అందుకని ఫస్ట్ ఒక పాటే వినమంటున్నాం. ఆ తల్లి ఇష్టంగా వినే పాట. తల్లి ఇష్టంగా విన్నప్పుడు బిడ్డ కూడా దాన్ని ఎంజాయ్ చేస్తుంది. అది ఎట్లా తెలుస్తుంది అంటే బిడ్డ కదలిక చూపిస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. బిడ్డ తల్లి అప్పుడు కొన్ని రోజుల పాట వినే కొద్దీ అవును నా బిడ్డ నా మాట ఆ పాట ఎంజాయ్ చేస్తుంది కాబట్టి నా మాటని కూడా బిడ్డ వినగలుగుతుంది, దానికి రెస్పాన్స్ ఇవ్వగలుగుతుంది అని తన బిడ్డతో అది ఆర్తితో ఒక ఇష్టంగా నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు మాట్లాడితే నువ్వు తిరిగి సమాధానం చేస్తే నాకు బాగుంటుంది అని బిడ్డతో చెప్తూ ఉంటే స్లోగా బిడ్డ మాట కదులుతుంది. అట్లా అందరి గురించి మనం చెప్తూ ఉంటాము. తల్లి ఇది ఇంట్రడ్యూసింగ్ సెకండ్ స్టెప్, బిడ్డకి అందరినీ పరిచయం చేసినట్టు. థర్డ్ స్టెప్ బిడ్డకి తల్లికి బాగా అర్థమైపోయింది అంటే నేనేం మాట్లాడినా బిడ్డ అర్థం చేసుకుంటుంది, నన్ను అర్థం చేసుకుంటుంది అనేది ఆ బంధం, ఆ బాండింగ్ బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ఇది సోల్ సీడింగ్ అని చెప్తున్నాము. నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు, నువ్వు పెద్దగా అయితే ఇట్లా నువ్వు రావాలి, నాకు ఇది ఇష్టం, అట్లా వ్యక్తిత్వం గురించి చాలా విషయాలు చెప్తుంది. అది సోల్ సీడింగ్. నీకు ఈ గుణాలు ఉండాలి, ఇట్లా ఉండకూడదు అనేది. సో ఇది మనం చెప్పినప్పుడు బేబీ ఎట్లా తీసుకుంటుంది బాగా గమనించండి. తల్లి దగ్గర నుంచి బ్లడ్ బేబీకి పోతుంది, మనం తినే ఆహారం గ్లూకోజ్గా, తర్వాత ఆక్సిజన్ కూడా బేబీకి పోతుంది. ఇదే బేబీకి ఫుడ్. మళ్ళీ దీంట్లో నుంచి ఆక్సిజన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ వేస్ట్ ఇవన్నీ కూడా ఈ బ్లడ్ ద్వారానే, బొడ్డుతాడు ద్వారా బేబీకి మదర్కి వచ్చేస్తుంది. తల్లి సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా కెమికల్స్ రిలీజ్ అవుతుంది, న్యూరో ట్రాన్స్మిటర్. సంతోషంగా ఉంటే హ్యాపీ హార్మోన్స్, దిగులు ఉంటే స్ట్రెస్ హార్మోన్స్. ఆ ఫీలింగ్కి ఆ కెమికల్ బేబీకి వెళ్ళిపోతుంది కాబట్టి తల్లి ఏ ఫీలింగ్ ఉంటుందో బిడ్డకి అదే ఫీలింగ్ వస్తుంది. ఇది మనం అందుకనే పాతకాలం పెద్దవాళ్ళు చెడ్డది చూడొద్దు, ఇప్పుడు కూడా మనం సీరియల్స్లో బాగాలేనిది అది చూడబాకండి అని చెప్పడం. ఎందుకంటే మనం మనతో కాదు ఆ బేబీని కూడా అదే రకంగా మనం ఎక్స్పోజ్ చేస్తుంటాము. అందుకని అది మనం చేయొద్దు అనేది చెప్తుంటాం. ఇది బాగా మనకి మనం తర్వాత వదిలిపెట్టేసేయచ్చు. ఒక్కొక్కసారి బేబీస్ అది వదిలిపెట్టడం కష్టం అవుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా రోజుల ముందు, చాలా సంవత్సరాల ముందు వచ్చింది. చాలా ధనవంతులు అబ్బాయిని హాస్టల్ వేస్తే తర్వాత అన్నీ ఒక్కొక్క స్కూల్లో మారిస్తే ఆయన ఏం కంప్లైంట్ లేదు, దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేయాల్సిన అవసరం లేదు అబ్బాయికి. దానికోసం అన్నీ చూసి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొని పోయి సైకాలజిస్ట్ దగ్గర ఇవి అన్నీ చేస్తే అది ఏం తెలిసింది కారణం అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ క్రైమ్ నావల్సే చదివి. అంటే బిడ్డలు ఎట్లా తీసుకుంటారు, మనం చేతులారా తెలియకుండా అది చేసేస్తాం. అందుకని అది మనం చేయకూడదు. అందుకని ఎందుకంటే టీవీ ఛానల్ ఇట్లా అంటే ఏదేదైనా వచ్చేస్తుంది. చాలా మనకు అవసరం లేనిది చాలా ఉంటాయి. మనకి ఏది అవసరం, మన బిడ్డకి మనకు కాదు, మన బిడ్డకి ఏది అవసరం అనేది మనం గమనిస్తే మనం అది ఈజీగా దాన్ని మార్చగలుగుతాం. అందుకనే టాక్ టు బేబీ బాగా మనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఒకరికొకరు మాట్లాడడం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఎవరి పాటికి వాళ్ళ సెల్ ఫోన్. ఇంకా అంటే దానివల్ల ఏంది, మనతో కూడా మనం మాట్లాడుకోవడం తగ్గిపోతుంది. మన ఆలోచన మనం ఏది ఇట్లా ఉండాలి ఇట్లా ఉండకూడదు అని అనుకోవడానికి కూడా టైం ఎందుకంటే దీంట్లోనే వెళ్ళిపోతుంది. అందుకనే ఇప్పుడు ఉండే టైంలో అయినా ఈ బిడ్డతో ఖచ్చితంగా స్ట్రాంగ్ బాండ్ మనం ఏర్పరచుకోవాలి. తల్లికి దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బాగా గమనించండి, మనం మాట్లాడి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి సమాధానం చేసినప్పుడు ఫస్ట్ సంతోషం అయిపోతుంది, కాన్ఫిడెంట్ వస్తుంది. ఇప్పుడు పలానా వాళ్ళకి అబార్షన్ అయింది, ఈమెకి ఆపరేషన్ అయిపోయింది, ఇవి వినే కొద్దీ మనకి
నాకు కూడా అట్లా అయిపోతుందేమో, ఒక 4-5 సార్లు వింటే ఇది అంతే. కానీ అదే టాక్ టు బేబీ చేసినప్పుడు ఆ బిడ్డ నా ఉంది, దాన్ని అర్థం చేసుకుంటుంది అని స్ట్రాంగ్. మనం ఏదో ఒక తెలియని తెలియని మనిషిని మోయటం లేదు, తెలియని ఏదో ఒక లగేజ్ని మోయటం లేదు. ఆ వ్యక్తి నాకు బాగా తెలుసు, నన్ను బాగా అర్థం చేసుకుని నాకు కోఆపరేట్ చేసే బిడ్డ అని వచ్చినప్పుడు ఆ సంతోషం ఎవరికైనా ఏమని నాకేముంది, నాకు నా బిడ్డ ఉండలే, అది ఖచ్చితంగా జరుగుతుంది. మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకు భయం అనిపిస్తే, చాలా భయం అనిపిస్తుంది ఒంటరిగా క్రాస్ చేయాలంటే. పక్కన మనకు బాగా కావాల్సిన వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మనం బాగా ఈజీగా క్రాస్ చేస్తాం. ఒక్కొక్కసారి మనకు కావాల్సిన వాళ్ళు కూడా పడలే, వేరే వాళ్ళు ఎవరైనా పక్కన పోతుంటే అక్కడ ఒక మనిషి ఉన్నా కూడా మనం ధైర్యంగా వెళ్ళిపోతాం. అది వస్తుంది బేబీ ఉన్నప్పుడు. ఇందాక చెప్తాను చూడు, బేబీకి నీ వెయిట్ ఇట్లా ఉండు, నువ్వు దీంట్లో ఇట్లా తలతో వచ్చేసి, నువ్వు ఈజీగా దిగి వచ్చేసి. మనం మాట్లాడే కొద్దీ ఆ బిడ్డతో పరిచయం పెరిగే కొద్దీ మనకు అది ఈజీగా వస్తుంది. అది ఏం పెద్ద కష్టంగా లేకపోతే ఒక్కొక్కసారి ఒక చిన్న దాంట్లో ఆ టెన్షన్, బాధ, భయం పోగొట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అది దీంతో ఈజీగా పోతుంది. అబార్షన్ అయిన వాళ్ళు, నువ్వు 9 months వరకు గర్భసంచిలే ఉండమ్మా అని చెప్పి అది బాగా కాన్ఫిడెంట్గా అయ్యి నార్మల్గా 9 months వరకు తీసుకొచ్చిన వాళ్ళు చాలా ఈజీ. అదే లేనప్పుడు నడిచినా ఏమవుతుందో, ఎప్పుడు డెలివరీ అయిపోతుందో, ఎన్ని మంచి మందులు పండినా, ఎంత రెస్ట్ వచ్చినా ఆ టెన్షన్ పడేవాళ్ళు ఉన్నారు. అందుకనే ఈ అబార్షన్ పెయిన్, ఆ భయంని మనం బయటపడిపోతాం. మూడవది డెలివరీ అప్పుడు ప్రెగ్నెన్సీలో విన్న పాట డెలివరీ అప్పుడు కూడా, తర్వాత బేబీకి కూడా చెప్పుకోవడం, దానివల్ల డెలివరీ కూడా మనకి ఈజీగా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. బేబీకి ఏంటంటే, బేబీకి ఫీడింగ్ అప్పుడు ఈజీగా ప్రెగ్నెన్సీలో విన్న పాట పెట్టినప్పుడు ఫీడింగ్ బాగా తీసుకుంటుంది. ఏడ్చినప్పుడు ఆ పాట విన్నప్పుడు, లేదా మనం చెప్పినప్పుడు ఆపేసేమ్మా అని చెప్తే ఆపేస్తుంది. నిద్ర బాగా పోతుంది ఆ పాట విన్నప్పుడు. తొందరగా మాటలు త్వరగా వస్తుంది. మనం బేబీతో మాట్లాడి డెలివరీ అయిన తర్వాత కూడా మాటలు ఈజీగా వచ్చేస్తుంది. ఆ సాంగ్ కూడా బాగా పాడుతూ ఉన్నప్పుడు మాటలు, లాంగ్వేజ్ స్పష్టత వస్తుంది. తర్వాత సోల్ సీడింగ్ చెప్పినాము. బిడ్డ ఒక మంచి గుణగణాలని మనం తీర్చిదిద్దచేయచ్చు. దీంట్లో 2 ఇది ఉంది, ఒకటి బీయింగ్, ఇంకొకటి హ్యావింగ్. బీయింగ్ అంటే మన గుణాలు, ఇప్పుడు ప్రేమగా ఉండడం, ధైర్యంగా ఉండడం, పట్టుదలతో ఉండడం, ఓపికగా ఉండడం, ఇవి అన్నీ బీయింగ్, మన ఒక సెల్ఫ్, మన గుణాలు. అది చాలా ఇంపార్టెంట్. హ్యావింగ్ అంటే మనం చేసే పనులు, మనం తెలుసుకోవడం, మన జ్ఞానం, తర్వాత మనం నైపుణ్యం, మనం సాధించేది, ఇవి అన్నీ మన సక్సెస్, ఇది అంతా హ్యావింగ్. దీంట్లో ఏంటంటే, హ్యావింగ్ అంటే ఒక పాట దానికి తక్కువ ఉంటుంది, దాని పరిణితి తక్కువ ఉంటుంది. హ్యావింగ్ అంటే ఇంత పెద్ద హాల్లో పెద్ద లైట్ వేస్తే, ఎంత పెద్ద లైట్ వేస్తే హాల్ వరకే ఉంటుంది. నువ్వు మంచిగా చదువుకోవచ్చు, మంచి పాట విన్నాను అనుకో, కొంతమంది పాడుతారు, పాడింది వినడానికి బాగా ఉంటుంది. అదే ఇంకా కొంతమంది పాడతారు, వినడం మాత్రం మనసుగా అట్లా హద్దుకుంటుంది. అది బీయింగ్తో వచ్చినప్పుడు, బీయింగ్ హ్యావింగ్తో కలిసినప్పుడు అదే లైట్ హౌస్ ఉంటుంది. లైట్ హౌస్ ఎట్లా ఉంటుంది, ఎంత దూరమైనా లైట్ పోతుంది. అదే హాల్లో ఉండే లైట్ అక్కడ వరకే. ఈ హ్యావింగ్ ఎఫెక్ట్ అంతే. ఇప్పుడు కొంతమంది టీచర్స్ పాఠాలు చెప్తారు, పాఠాలు చెప్పినప్పుడు బాగా అనిపిస్తుంది, వాళ్ళకి ఎంత తెలుసు అనిపిస్తుంది, వినడానికి బాగుంటుంది. కొంతమంది మనకు బాగా లోపల దిగిపోతుంది, అంతే, ఎంతకాలమైనా అది ఉంటుంది. అది బీయింగ్తో పాటు హ్యావింగ్ ఉన్నప్పుడు వచ్చే ఎఫెక్ట్. ఇది మనకి ఎందుకు ఇప్పుడు కావాలంటే, బేబీలో మనం ఈ టాక్ టు బేబీ చేయడం వల్ల మనం బేబీలో కూడా ఈ
హ్యావింగ్లో మాత్రం తీసుకురావచ్చు, బీయింగ్లో కూడా మార్పు, బిడ్డలో బీయింగ్ అండ్ హ్యావింగ్లో మార్పు తీసుకురావచ్చు. అందుకనే మనం ఇది చెప్తున్నాం. దీంట్లో మన అనుకునేది, ఇప్పుడు కొంతమంది అంటాం కదా, మనం బేబీతో మాట్లాడితే ఎట్లా అవుతుందా, ఇంకా వేరే ఒక విషయాలు ఏమైనా జనరల్గా కూడా మనం అనుకునే విషయం జరగాలి అంటే ఎట్లా అనేది చూస్తాము. డిజైర్ అంటే ఆశ, కోరిక. ఈ కోరిక ఉన్నప్పుడు, కోరిక అంటే నాకు ఇది కావాలి, మనకు లేని విషయమే మనం కోరుకుంటాం. మనకు దగ్గర ఉంటే మనకు దాని మీద కోరిక పెద్దగా పుట్టదు. ఈ బిలీఫ్ అంటే నమ్మకం. నమ్మకం అంటే ఒక పని పని జరుగుతుంది ఖచ్చితంగా అనే నిశ్చయంగా మనకు మనసులో ఉండాలి. దాన్ని నమ్మకం అంటాం. ఇప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి అనేది కోరిక, నేను ఖచ్చితంగా పాస్ అయిపోతాను అనేది నమ్మకం. ఈ నమ్మకం ఉంటేనే ఏ పని అయినా జరుగుతుంది. నమ్మకం అనేది ఒక సీడీలో ఒక రికార్డ్ అయిపోయిన సాంగ్ లాగా. సీడీ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్, లోతు మనసులో అది బాగా దిగిపోవాలి, రికార్డ్ అయిపోవాలి. అదే నమ్మకం. అది ఏమి రికార్డ్ అయిందో, ఇప్పుడు ఇంగ్లీష్లో ఆ పాట రికార్డ్ అయిపోతే పాటలు వేసేటప్పుడు ఇంగ్లీష్లోనే వస్తుంది, హిందీలోనో తెలుగులోనో రాదు. ఏం రికార్డ్ అయిందో అది వస్తుంది. అందుకనే నాకు ఖచ్చితంగా అవుతుంది అనేది బాగా రికార్డ్ అయి ఉంటే అదే మనకి వస్తుంది. అది మనం బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే డిజైర్, ఇప్పుడు బిలీఫ్ బాగుంటుంది. కొంతమందికి ఎప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తుంది, బాగా చదువుకుంటాడు, బాగా చేస్తాడు, నాకు వస్తుంది అంతే, నాకు పెద్దగా ఫస్ట్ క్లాస్ వస్తుందనే ఇష్టం ఉండదు. అదే నేను స్టేట్ ర్యాంక్ రావాలంటే నేను అది ఇష్టపడతాను. అట్లా డెలివరీ కూడా మనకి నార్మల్ డెలివరీ కావాలి అనేది ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మా అమ్మ వాళ్ళందరికీ నార్మలే, మా ఇంట్లో అందరికీ నార్మల్, అందరూ అట్లనే చెప్తున్నారు, ఇంట్లో అందరు నీకు నార్మల్ చేసుకుంటాము. నాకు దాని గురించి నా ఆలోచన ప్రత్యేకమైన ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు నాకు ఎట్లయినా నార్మలే అయిపోతుందని. ఆ బిలీఫ్ అనేది అటువంటిది. డిజైర్ అయినా మనం బయట చెప్పుకుంటాం, బిలీఫ్ మనం పెద్దగా చెప్పం, మనసులో లోతులో ఉంటుంది, లోతులో ఉండే రికార్డింగ్ అది మనం గమనించాలి. ఈ డిజైర్ ఉండి, ఇష్టం ఉంది, నమ్మకం కూడా ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఏ విషయమైనా సరే ఇక్కడ మన డెలివరీలో కూడా అది జరుగుతుంది. డిజైర్ ఉండి బిలీఫ్ లేకపోతే మనం ఎన్నిసార్లు అఫర్మేషన్, ఎన్నిసార్లు టాక్ టు బేబీ, ఎన్నిసార్లు చేసినా కూడా జరగదు. ఇంకా నీ రికార్డింగ్ బాగా జరగాలి. చాలాసార్లు ఏమవుతుంది, ఈ బిలీఫ్ ఎంతమంది చెప్పినా నాకు ఎందుకో మనసుకి నమ్మబుద్ధి అవ్వట్లా, నాకు నార్మల్ అవ్వడుతుంది అనేది. ఎందుకంటే బయట అందరూ అంత చెప్పేసి నార్మల్ ఈ కాలంలో ఏమవుతుంది అనేది ఒక 3-4 చెప్పేస్తే మనకు అది గట్టిగా ఆ అపనమ్మకం, ఆ డౌట్ అనేది పడిపోతుంది. ఆ అపనమ్మకంని, బిలీఫ్ని తుడిచేసి కొత్త బిలీఫ్ క్రియేట్ చేయాలి. దానికోసమే ఇప్పుడు ఇదంతా మనం చేస్తున్నాము. ఈ బిలీఫ్ కొత్తగా మార్చాలి అంటే నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అయిపోయేదానికి అవకాశం ఉంది అనేదానికి ఎట్లా అంటే, ఫస్ట్ నాలెడ్జ్ అంటే మనకి ఇన్ఫర్మేషన్. మామూలుగా ఈ సినిమాల్లో చూస్తారు, అరుస్తుంటారు, అందరికీ చాలాసార్లు ఏమనిపిస్తుంది, నొప్పి అంటే అట్లనే ఉండాలేమో, అట్లనే ఉంటుందేమో అనేది. మనం అట్లా ఉండదు అనేది ఇక్కడ చాలాసార్లు విని డెలివరీ అయిన వాళ్ళతో మాట్లాడితే తప్పితే సినిమాలో ఉండేదే మనకి గుర్తుంటుంది. నొప్పి ఉంటుంది, అట్లా ఉంటుంది, ఊరికే వీళ్ళు చెప్తారు అని అనిపిస్తుంది. కానీ దానికి ఎందువల్ల వాళ్ళు అరుస్తున్నారు అంటే ఏంటి, ఒకటి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలే, రెండోది భయంతో ఉన్నారు. భయపడినప్పుడు కండరాలన్నీ బిగించేస్తుంది, ఎక్కువ నొప్పి ఫీల్ అవుతుంది. అదే మైండ్ రిలాక్స్ అయినప్పుడు కండరాలు రిలాక్స్ అవుతుంది, మనం పెద్ద ఎక్కువ నొప్పి ఉంటుంది, అంత ఎక్కువగా ఊర్చుకోలేనంత ఉండదు. సో ఈ రెండు మనం అనుకోవడం. ఇంకోటి ఏం చెప్తున్నాము, డెలివరీ ఇందాక నైట్ డెలివరీ అయింది, నైట్ అంతా పెయిన్స్ వస్తూనే ఉంది, మైల్డ్ పెయిన్సే, కానీ ఆమె ఎక్కువ
ఎక్కువ ఫీల్ అవుతుంది. భర్త వచ్చి ఎప్పుడు ఇది ఏం కాదు, నేను వచ్చినాను, నేను బేబీకి చెప్పుకుంటాను ఉండు, నువ్వు ఈజీగా వచ్చేసేయి అని చెప్పినప్పుడు ఆ 1 అవర్ అది దాని పని చేస్తుంది. ఎట్లా జరుగుతుంది అంటే, మనం ఇంతకు ప్రతిసారి అది చెప్తుంటాము, మన యూరిన్ పోయే ఓపెనింగ్, మోషన్ పోయేది, ఈ గర్భసంచి ద్వారం, ఇవి అన్ని స్వింక్టర్స్ అంటాం. అంటే మామూలుగా ఎప్పుడు అవి క్లోజ్డ్గానే ఉంటాయి, మూసుకునే ఉంటుంది. దాంట్లో ఉండే కంటెంట్ బయటకు వచ్చినప్పుడే అది ఓపెన్ అయ్యి అది బయటకు వచ్చేస్తుంది. ఈ మూడిటికి ఒకటే నరం సప్లై. అదేంది, మన ఎమోషన్స్కి, మన భావాలకి అది స్పందిస్తుంది. అందుకని మనం బయట ఎక్కడైనా బాత్రూమ్ పోవాలనుకుంటాం, ఈ బాత్రూమ్ ఎట్లా ఉంటుందో అని మనసులో అంత డౌట్ వస్తే మనం అక్కడ పోలేము. కొంతమంది బయట ఊరికిపోతే మోషనే రాదు. అంటే అంత దానికి అది స్పందిస్తుంది. అదే మన ఇంటికి వచ్చి మన బాత్రూమ్ అంటే ఫ్రీ. బాగా గమనించండి, సేమ్ థింగ్ ఇది ఇక్కడ పనిచేస్తుంది. ఇది ప్రెగ్నెన్సీలోనే బాగా ఎక్కాలి ఈ పాయింట్. పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఈ మాటలే చెప్పేవాళ్ళు, నువ్వు ఇంట్లో పని చేసుకో, మేము ఉన్నాం, నువ్వు చేసుకుంటావు, కొంచెం నొప్పి ఉంటుంది ఓర్చుకో, అది ఏం కాదు. ఇది చెప్పి వాళ్ళకి కండిషన్ చేసి, పక్కన ధైర్యం చెప్పి, ఒక మందులు లేకుండా ఎందుకంటే ఈ కండిషన్ అయిపోతే ఇది స్వింక్టర్ ఎంత ఈజీగా ఓపెన్ అవుతుందో, ఇంట్లో పని చేయి తేలిగ్గా అయిపోతాయి, ఇటుపోయి అటు మేమంతా కని వచ్చాం. ఇప్పుడు అట్లా ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లే. కొత్త ప్లేస్కి వస్తే, మనకి బయట టాయిలెట్లో వస్తే ఎట్లా అది పోతుందో, అట్లా హాస్పిటల్కి వస్తే, హాస్పిటల్ అంటే ఎవరు, డాక్టర్స్ ఏమంటుంటారో, నర్సెస్ ఏం చెప్తారో, ఎట్లా ఉంటారో. కొత్త ప్లేస్ అంటే ఇది సర్వీస్ ఇక్కడ టైట్ అయిపోతుంది. నువ్వు ఎన్ని మందులు పెట్టినా అది సరిగ్గా ఓపెన్ అవ్వట్లే. సో అట్లా ఉన్నప్పుడు నీకు మందులు ఉన్నా ఓపెన్ కాదు, ఎందుకంటే అది న్యాచురల్ ఫంక్షన్. అది నువ్వు ఇక్కడ రిలాక్స్ అయిపోతే అది ఈజీగా వస్తుంది, అప్పుడు మందులైనా కూడా బాగా పనిచేస్తుంది. మైండ్లో ఇక్కడ అది, అందుకనే మీరు ఇక్కడ వచ్చినా కూడా ఇంట్లో ఉండేటట్టు నువ్వు ఫ్రీ అవ్వాలి, ఫ్రీగా ఫీల్ అవ్వాలి. అందుకనే ఈ సిస్టర్స్ అందరితో కూడా మాట్లాడించి, ఎందుకంటే మీరు ఎంత ఫ్రీగా ఫీల్ అవుతారో అంత ఈజీ. సో అది మనకి మూడోది. అందుకనే వేరే వాళ్ళతో కూడా మాట్లాడేస్తున్నాం, మాట్లాడించి చూడు వాళ్ళందరూ చేసుకునేటప్పుడు నేను కూడా చేస్తున్నా, నాలాంటి వాళ్ళే కదా అని చెప్పినప్పుడు ఎక్కడెక్కడో మనకు ఆ నమ్మకం అనేది కొంచెం తగ్గుతుంది. నాలుగోది స్ట్రాంగ్ డిజైర్. ఒక్కొక్కసారి ఇది ఎంత చెప్పినా కూడా ఇంకా కొంచెం డౌట్ ఉంటుంది వాళ్ళకి. కానీ స్ట్రాంగ్ డిజైర్ ఉన్నప్పుడు, స్ట్రాంగ్ డిజైర్ అంటే ఎన్ని అనుమానాలు చెప్పినా కూడా, ఎన్ని అవాంతరాలు, ఎన్ని కష్టం ఉన్నా కూడా నాకు ఎట్టయినా నార్మల్ అయిపోవాల్సిందే. అందుకని మనకు మిగిలిన విషయాలు భయం మనం చేయలేదు అని అనుకున్నా కూడా ఇక్కడ అందుకే అంట, మీరు 25%, బేబీ 25, మెడిసిన్ 25, మేము 25. నేను ఒంటరిగా ఉంటే కదా నీకు బాధ, నీకు భయం. సో నాకు ఇది కావాలి, వీళ్ళు కూడా ఉన్నారు, మనం హ్యాపీగా చేసుకుంటాం అనేది ఎప్పుడు వస్తుందో మనకి ఈ డౌట్ ఉన్నప్పుడు, ఈ భయం ఉన్నప్పుడు, ఏవైనా ఉంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తారు, రాసేయండి దాంట్లో. తర్వాత విడిగా మీకు వచ్చినప్పుడు మీ డౌట్ ఈ లోపల క్లియర్ చేసేసుకొని మీరు కాన్ఫిడెంట్గా అయిపోతే మనకి డెలివరీ అనేది ఈజీగా అవుతుంది. మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటుంది, మంచి బిడ్డలుగా మనం చేసుకుంటాము.